ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము. కాళీ గౌరి ఒకట అనితర సాధ్యమైన తపస్సును ఆరంభించింది ఆ తల్లి. త్రిసంధ్యల పార్థివలింగార్చన చేస్తోంది. పరబ్రహ్మమైన పరముడు నన్ను గౌరవవర్ణము చేయుగాక అనే సంకల్పంతో తపస్సమాధి లగ్న అవుతోంది. అదే అడవిలో అతి క్రూరమైన పెద్ద పులి ఉంది. ఒకనాడు దానికి వేట లభించలేదు. ఆకలి కడుపుతో డొక్కలెగరేసుకుంటూ కాళీ ఆశ్రమానికి చేరింది. అమ్మవారిని చూసింది. ఆమెను చంపుకు తినాలి అనుకుంది పులి. కానీ ఆమెను అందుకోగలిగే పాటి దూరం వెళ్ళలేకపోయింది. ఎగిరింది, దూకింది, చాటు నుంచి మీద పడబోయి నేలను పడింది. అమ్మవారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ పులి తనని వినోదింపజేస్తున్నట్లుగా ఉంది. అద్వితీయమైన ఆ దీక్షా దినాలలో తనని వినోదింపజేసేందుకు ఆ పులి మీద ఎక్కడ లేని కరుణ పుట్టుకొచ్చింది ఆవిడకు. దయా సంభరితి అయిన చూపొకటి చూసింది పులికేసి. అంతే, పులిలో ఉన్న ఆకలి తీరిపోయింది. అసలు ఆకలి వేయడమే మానేసింది. క్రూరత్వం నశించిపోయింది. సాధుత్వం వచ్చేసింది. దాంతో ఆశ్రమాన్ని వదలకుండా కొన్నాళ్ళు అక్కడే పరిభ్రమించింది. సర్వజగద్రక్షకి అయిన కాళీమాతకు కావలి కాయసాగింది. అమ్మవారు చేసే శివారాధన తపస్సులను రెప్పవల్చకుండా చూసేది. అమ్మవారు అయ్యవారిని ఉపాసిస్తూ ఉంటే ఈ పులి అమ్మవారిని ఉపాసిస్తున్నట్లుగా ఉండేది. ఆ రోజుల్లోనే శుంభానిశుంభుల బాధ పెరిగిపోతోంది. తాళలేని దేవతలు తామర చూలికి మొరపెట్టారు. పరిష్కారాన్ని ఆలోచిస్తూనే ఇక్కడ పార్వతి ముందు ప్రత్యక్షమయ్యాడు పంకజాసనుడు. అందరికీ అన్ని వరాలు ఇచ్చే తల్లి, నీకు నమస్కారం. ఏ అవసరం వచ్చినా చిన్న కబురు చేస్తే మేమే వచ్చి నీ సేవ చేసి తరించుతాము. అటువంటి నీ దాసాన దాసులమైన మా నిమిత్తమై నువ్వు తప్పించి లోకంలో మాకు స్థితిని కల్పించావు. నీకు నమస్కారము, ఆజ్ఞాపించు తల్లి అన్నాడు. అమ్మవారు తన మనసులో మాట చెప్పింది. విని మందహాసం చేశాడు విరించి. నీ ఇచ్చ నెరవేరుతుంది తల్లి. కానీ నీవు విడిచివేయబోయే కాళీ రూపాన్ని మాత్రం వృధా పోనివ్వకు. శుంభల బాధ పడలేకపోతున్నాం మేము. మహాశక్తివైన నీవే వాళ్లను వధింప సమర్థురాలువు కాబట్టి నీ కాళీత్వాన్ని దేవతా రక్షణార్థం, రాక్షస సంహారార్థం అనుగ్రహించి గౌరివై శివ రమణార్థం కైలాసం చేరుకోవమ్మా అని కోరాడు. అంగీకరించింది అంబ. అప్పుడు అమ్మవారి నుండి వెలువడ్డ నల్లని కాళీతత్వం కన్యగా అవతరించింది. ఆమెకు కౌశికి అని పేరు పెట్టారు. బ్రహ్మదేవుడు ఆమెకు సింహాన్ని వాహనంగా ఏర్పాటు చేశాడు. వింధ్యాచలముపై నివసించమన్నాడు. మధుమాంసాదులు భోజనంగాను తక్కిన పూజా ద్రవ్యాలన్నీ అమ్మవారికి మళ్ళేను ఏర్పాటు చేశాడు. ఆ కౌశికియే శుంభులను దునుమాడిన కాళిక. సోమనంది వృత్తాంతము. ఇక కాళీతత్వాన్ని వదిలి గౌరిగా పరిణమించింది అమ్మవారు. కైలాసానికి బయలుదేరింది. తనతో పాటుగానే అన్నాళ్ళు తననే నమ్ముకొని ఉన్న పులిని కూడా తీసుకువెళ్ళింది. నల్లగా వెళ్ళిన తల్లి పచ్చగా బంగారం రంగులో వస్తుంటే ప్రముఖులంతా ముందు తెల్లపోయారు. తర్వాత ఆనందించారు. అసలు ఆ శివుడే అమ్మవారిని గుర్తించగలడా అని అబ్బురపడ్డారు. అమ్మవారు నిరాటంకంగా అయ్యవారి ఏకాంత మందిరం చేరారు. ఆయన ఆనందించాడు. ఆమెను ఎత్తుకొని గిరగిరా త్రిప్పాడు. ముద్దుల వర్షం కురిపించాడు. అనంతరం అమ్మవారు కౌశికి వృత్తాంతాన్ని చెప్పారు. ఇంతో సేవకులు పులిని తెచ్చారు. అమ్మవారు ఆ పులిని గురించి శివుడికి వివరించారు. స్వామి, మే మందిరాలక నంది ఎలాగో మా మందిరాలకు పులి, అలాంటి కాపుదల కావాలి, అనుగ్రహించండి అన్నది. చిరునవ్వు నవ్వాడు శివుడు. ఒక్క చూపు చూశాడా పులికేసి. తక్షణమే పులి పుత్తడి బొమ్మ వంటి స్త్రీగా మారిపోయింది. వరవేత్ర హస్తగా చిత్ర వర్ణ కవచగా పరిణమించిన ఆ వ్యాఘ్ర స్త్రీకి సోమనంది అనే నామకరణం చేశారా గౌరీశంకరులు. అష్టాంగ యోగ వివరణము. వాయువు పలుకుతూ ఉన్నాడు. ఓ ఋషులారా, శివశక్తి లేకపోతే ఏదీ సాధించలేము. తన భక్తులను అనుగ్రహించేందుకు శివుడే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగ యోగాలను సృష్టించాడు. యమము అంటే సర్వేంద్రియాలను నిగ్రహించడం. లౌకిక వాంఛాయుతాలైన ఇంద్రియాలను ఆయా కర్మల నుండి విరమింపజేయగలగడం. నియమం అంటే కట్టుబాటు, క్రమశిక్షణను పాటించడం.
ఆ క్రమశిక్షణ స్వేచ్ఛాయుతమైనది కారాదు. వేదాల్లో చెప్పినట్లుగానే ప్రవర్తించాలి అని కట్టుబాటు కలదిగా ఉండాలి. ఆసనము, పద్మాసనము మొదలైన వివిధ ఆసనాలలో అనువైన వాటిని సుఖం కలిగించేంతగా అభ్యసించి ఆ తర్వాతే ఆచరణలో పెట్టాలి. ఈ ఆసనాలు యోగాభ్యాస పరులకు అత్యంత ఆవశ్యకాలై యోగాసనాలుగా ప్రఖ్యాతి చెంది ఉన్నాయి. 4వది ప్రాణాయామం, అంటే వాయువును నిరోధించడం అనగా మనం పీల్చే శ్వాసను విడిచే శ్వాసను ఆపివేయడం అన్నమాట. ప్రత్యాహారం అంటే విషయవాంఛల యందున్నటువంటి అవయవాలను వైదిక తత్వం వైపు, కర్మల వైపు మళ్లింపజేయడం. అంటే బయటికి పోతున్న మనసును లోపలికి అంతర్గతంగా మళ్లించడం అని అర్థం. ధారణ అంటే సర్వవేళలా కూడా భగవద్ విషయాన్ని చింతన చేయడం, ఏకాగ్రంగా ఉండడం. ధ్యానము అంటే భగవద్ విషయాన్నే చింతన చేస్తూ ఉండడం, ఏకాగ్రంగా ఉండడం. సమాధి ఆ చింతన, ఏకాగ్రతను, స్వేచ్ఛను అనుసరిస్తూనే కాల పరిమితిని పెంచుకుంటూ వెళ్ళడం. దానికదిగా నిలువరించబడినప్పుడు తప్ప మరే కారణం వల్ల కూడా లౌకి చలించకపోవడం. ఈ విధమైన అష్టాంగ యోగం వల్ల శివశక్తి ఉజ్వలమవుతుంది. అచిరకాలంలోనే జ్ఞానం వైపు ప్రయాణించడం జరుగుతుంది. ఇవన్నీ చేయలేని వారు ఈ దిగువ 8 నామాలను నిత్యం స్మరిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా శివశక్తి దృఢపడుతుంది. ఆ 8 పేర్లు ఇవే, శివుని యొక్క 8 పేర్లు. శివాయ నమః అంటే సర్వమందు మంగళము కలిగించువాడా నీకు నమస్కారము. ఓం మహేశ్వరాయ నమః తిరోధానకర్తవైన స్వామి నీకు నమస్కారము. ఓం రుద్రాయ నమః వర్తమాన సర్వాపన్నివారకుడైన పరమాత్మ నీకు నమస్కారము. ఓం విష్ణవే నమః సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడా నీకు నమస్కారము. ఓం పితామహాయ నమః సర్వులకు మూలకారకుడైన వాడా నీకు నమస్కారము. ఓం సంసార బిషజే నమః చావు, పుట్టుకలు, మోహము, దుఃఖాదులు అనే సమస్తమైన ప్రాపంచిక రోగాలను ఉపశమింపజేసే వైద్యుడివైన తండ్రి నీకు నమస్కారము. ఓం పరమాత్మనే నమః సమస్తానికి అతీతుడివై ఉండి కూడా సర్వుల యందును మానవ భావన కలిగి స్వీయమైనది ఇతరమైనది కూడా లేకుండా భాషించే భగవంతుడా నీకు నమస్కారము. వీటిలో మొదటి 5 పంచసాధనలకు నెలవై జగద ఆధారాలు కాగా కడపటి 3 శుద్ధ నివృత్తి కారకాలై మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఉభయప్రదాలైన ఈ నామాష్టకం గురించి ఏ పాటి తెలుసుకున్నా కూడా అది సత్ఫలితాన్నే అనుగ్రహిస్తుంది. అదేవిధంగా నామాష్టకం వలనే భౌతికపరమైన పూజాదులు చేయని వారికై మానసిక పూజార్థం పుష్పాష్టకం కూడా చెప్పబడింది. పుష్పాష్టకం అంటే పుష్పాష్టక మానస పూజ. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తదైవ చ సత్య పుష్పం, విధి పుష్పం శివ ప్రీతికరం భవేత్. తొలి పుష్పంగా అహింసతో నిన్ను ఆరాధిస్తున్నాను. మలిపువ్వుగా నా సర్వేంద్రియాల చాపల్యాన్ని అరికట్టి ఫలంతో సేవిస్తున్నాను. అన్ని భూతాల యందు కూడా దయాదృష్టితో ప్రవర్తించడము అనే గుణాన్ని ఒక పువ్వుగా నీకు సమర్పిస్తూ ఉన్నాను. నీ సేవలో ఉన్న నాకు ఎటువంటి కష్టనష్టాలు వాటిల్లవు. కానీ పురాకృతమైన ఏ సంచితార్థం వల్ల కానీ, ఏ లీలా విలాసం వల్ల కానీ, కాలహేళ వల్ల కానీ వచ్చే సర్వ విధాలైనటువంటి నష్ట కష్టాలను నీ అందలి ఏకాగ్రత వల్ల ఓర్చుకోగలగడమే చతుర్థ పుష్పంగా అర్పించుకుంటున్నాను. ఎటువంటి అపకారికైనా ఘాతకుడినైనా నిర్మలంగా స్వీకరించే శాంతినే 5వ పువ్వుగా అర్చిస్తున్నాను. 6వ పువ్వుగా తపస్సు చేస్తాను. నిత్యము నీ గురించిన ధ్యానమే 7వ పుష్పము. స్థితిగతుల వల్ల కానీ, ఇతరమైన ఏ వివాదాల వల్ల కానీ శంభో అసత్యం పలకకుండా సత్యాన్నే పలకాలని ఎరిగినవి అయిన విషయాలన్నీ సత్య పుష్ప రూపంలో సమర్పిస్తూ ఉన్నాను. ఇది పుష్పాష్టకం. నిజానికి 8 గుణాలు ఎవరిలో ఉన్నాయో వారు వేరే పూజలు చేయనక్కర్లేదు. ఆ గుణాలను శివ పూజగా సంకల్పించడమే చాలును అని భావం.
ఇక శివారాధకులు సర్వదా చేయాల్సిన లింగ పూజలు, వ్రతాలలో లింగ పూజలనన్నింటినీ పార్థివలింగ పూజ ఎంత శ్రేష్టమో వ్రతాలలో పాశుపత వ్రతం అంత శ్రేష్టమైనది. ఈ వ్రత సంబంధిగా సాధకులు వైశాఖ మాసంలో వజ్రలింగాన్ని, జ్యేష్ఠ మాసంలో మరకతి లింగాన్ని, ఆషాఢ మాసంలో మౌక్తిక లింగాన్ని, శ్రావణ మాసంలో ఇంద్రనీలంతో నిర్మించిన లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగలింగాన్ని, ఆశ్వేజంలో గోమేధిక లింగాన్ని, కార్తీకంలో విద్రుమలింగాన్ని, మార్గశిరంలో వైఢూర్యలింగాన్ని, మాఘంలో సూర్యకాంతలింగాన్ని, పాల్గొనంలో చంద్రకాంతలింగాన్ని సేవించాలి. ఈ చెప్పబడిన రత్నాలు లభించినప్పుడు అన్ని నెలల్లోనూ బంగారపు లింగాలను అర్చించవచ్చు. బంగారం కూడా లభించకపోతే వెండి లింగాలను, వెండి కూడా దొరకకపోతే రాగి లింగాలను, అది కూడా కరువైతే రాతి లింగాలను, అందుకు కూడా గతి లేకపోతే మట్టి లింగాన్ని ఆరాధించుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలతో చేసిన లింగాలు కూడా సేవనీయాలే. వర్ణాశ్రమ ధర్మరీత్యాను, ఆయా కుటుంబ ఆచార రీత్యాను, వారి వారి వేదశాఖల రీత్యాను ఏ ఏ లింగాలు అర్హమో వాటిని పూజించాలి. పూజానంతరం తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ఆసీనులై దర్భలు పట్టుకొని దర్భాసనం మీద కూర్చొని ప్రాణాయామం చేస్తూ శాస్త్రానుసారం శివనామం జపం చేసి, నీ ఆనతో ఈ వ్రతాన్ని ఇంతటితో పూర్తి చేశాను తండ్రి అని చెప్పి నమస్కరించుకొని అక్కడ ఉన్న దర్భలన్నింటినీ తీసి ఉత్తర దిక్కుకు విసర్జించాలి. దండలు, నారబట్టలు, మేఖలము విసర్జించి ఆచమనం చేసి పంచాక్షరి జపించి శక్తిమంతులైతే జీవితాంతం వ్రతాచరణ చేయాలి. గతంలో ధౌమ్యుడి సోదరుడైన ఉపమన్యుడు ఈ వ్రతం వల్లనే అన్ని పాపాలు పోగొట్టుకున్నాడు. ఉపమన్యు చరిత్రం. వ్యాఘ్రపాదుడు అనే ముని ఉండేవాడు. ఆయన కొడుకే ఉపమన్యుడు. అతడు పసితనంలోనే తండ్రికి దూరం కావలసి వచ్చింది. ఉపమన్యుడు అతని తల్లి మేనమామల ఇంటి వద్దనే ఉండేవారు. మేనమామ బిడ్డలందరూ యథేచ్ఛగా తృప్తిగా పాలు త్రాగుతూ ఉండేవారు. కేవలం ఆశ్రితులుగానే చూడబడుతూ ఉండడం వల్ల ఉపమన్యుడికి తగినంత క్షీరం అందేది కాదు. శైశవం వల్ల క్షీరప్రియుడైన ఉపమన్యుడు పాల కోసం తల్లిని ఒత్తిడి చేశాడు. ఆమె వద్ద పాలేనాడో ఇంకిపోయాయి. అందువల్ల పేలాల పిండి నీళ్లతో కలిపి అవి పాలని చెప్పి ఇచ్చింది బిడ్డకు. అతడు రుచి పసిగట్టాడు. అవి పాలు కానే కావు అన్నాడు. తల్లి తన దీనావస్థనంతా చెప్పి దుఃఖించింది. ఉపమన్యువు పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు. తల్లిని ఓదార్చాడు. తాను శివునికై తపస్సు చేసి పాల సముద్రాన్ని సంపాదించుకుంటానన్నాడు. తల్లి ఆనందించింది. శివపంచాక్షరిని ఉపదేశించింది. నాయన, ఈ శివపంచాక్షరిని అహోరాత్రంగా ఎవరైతే వర్ణిస్తారు శైవులకు దీనిని మించిన ఆయుధం మరొకటి లేదు. నిత్యం దీనిని స్మరించు అని చెప్పింది. తన భర్త నుండి లభించి తనచే భద్రపరచబడిన విరజాభస్మాన్ని కుమారుడికిచ్చింది. ఆ బూడిద ఓంకారపూర్వకమై 5 అక్షరాలు మాత్రమే తోడుగా తపస్సుకు నడిచాడు ఉపమన్యుడు. 8 ఇటుకలు స్థాపించాడు. దానిపై మట్టి లింగాన్ని ఉంచాడు. గణసహితంగా శివుణ్ణి ఆవాహనం చేశాడు. అందుకున్నాడు తపస్సు. ఆ ప్రాంతాల్లో మసలే శాపగ్రస్తులైన రాక్షసులు ఇది చూశారు. అనేక రకాల విఘ్నాలు కల్పించబోయారు. ఉపమన్యుడు దేనిని ఎవరినీ కూడా ఖాతరు చేయలేదు. తన తపస్సు అలాగే కొనసాగించాడు. చివరికి ఆ రాక్షసులే మారిపోయారు. అతనికి కింకరులైపోయారు. రాను ఉపమన్యుడి తపస్తీవ్రత పెరిగిపోవడంతో దేవలోకవాసులు సైతం హడలిపోయారు. విష్ణువును ముందుంచుకొని కైలాసం వెళ్ళారు. శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ఉపమన్యుణ్ణి పరీక్షించదలిచాడు. తాను ఇంద్రుడిలా మారి ఆ బాలుడు ముందు కనిపించాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఉపమన్యుడు ఇంద్రుణ్ణి లెక్క చేయలేదు. నాకు నీతో పని లేదు. నిత్యుడు, శాశ్వతుడు, శుద్ధసత్వుడు అయిన శివుడికై తపిస్తున్నాను. ఆ శివుడు అనుగ్రహిస్తే కానీ తపస్సు నాపను. నా కోరికలు నువ్వు తీర్చనక్కర్లేదు, పొమ్మన్నాడు. ఇంద్రుడి వేషంలో ఉన్న ఈశ్వరుడు నవ్వుకొని తన లోపాలన్నీ తానే బయట పెట్టుకున్నాడు. ఆయన లోపాలు ఎవరికి మాత్రమే తెలియవు. ఎగుడు దిగుడు కళ్ళు.
ఎద్దు మీద సవారీ, బూడిద పూత, శ్మశాన విహారం వరుసగా ఏకరువు పెట్టాడు. శివనింద భరించలేకపోయాడా చిన్నారి ఉపమన్యుడు. ఓహోహో, ఊరుకుంటే మితిమీరిపోతున్నావే, మరి ఉండు నీ పని చెబుతాను అంటూ తల్లి ఇచ్చిన పిత్రార్జితమైన విరజాభస్మం పిడికిడి తీసి అఘోరాస్త్రం మంత్రించి ఇంద్రుడిపై ప్రయోగించబోయాడు. ఆనందించాడు నిత్యానందుడు. తక్షణమే తన నిజ రూపం చూపించాడు. పార్వతీ సమేతంగా ఉపమన్యుడికి నేత్రానందం చేశాడు. ఆ పరాత్పరుడి దివ్య దర్శనంతో ఉపమన్యుడికి నోట మాట వచ్చింది కాదు. ఆనందరసానికి పరాకాష్ఠనందాడు. అతడి తన్మయత్వం ఎరిగిన తరుణేందుశేఖరుడు అడగకుండానే వరాలిచ్చాడు. పాలకడలితో పాటు పెరుగు కడలి, నేతి కడలి కూడా ఉపమన్యుడి సొంతం అయింది. అతనికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా బిడ్డవే అన్నాడు. మరి నా బిడ్డ కాడా ఏమిటి అంటూ అమ్మవారా బాలుణ్ణి అంకాన చేర్చుకుంది. తలనిమిరింది. కుమారస్వామిని ఎలా గారం చేస్తుందో అలా గారం చేసింది. అమ్మవారి అంకం చేరాక ఇక చెప్పేదేముంది? నిత్య కుమారత్వం దానికదే సిద్ధించేసింది. ఉపమన్యుడు కృష్ణునికి శివుని గురించి చెప్పుట. అనంతరం ఉపమన్యుడు హిమవత్ పర్వత ప్రాంతం చేరాడు. అక్కడకు ఒకనాడు శ్రీకృష్ణుడు వచ్చాడు. ఉపమన్యుడికి నమస్కరించాడు. ఉపమన్యుముని, శివభక్తులందరిలోకి సర్వశ్రేష్ఠుడు అయ్యా నువ్వు. పుత్ర సంతానార్థినై ఆ శివుడు గురించి తపస్సు చేయాలని వచ్చాను. శైవనిధిని ఇచ్చి విధానాలు తెలియజేయమన్నాడు. ఉపమన్యుడు చెప్పసాగాడు. కృష్ణ, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు శివధ్యానం చేయడం ఇప్పుడు క్రొత్త ఏమీ కాదు. నీకు తెలుసు. తెలిసిందే అయినా అడిగావు కనుక 10 మందికి తెలియడం కోసం మరోసారి చెబుతున్నాను. ఆ శివుణ్ణి మించిన ఇదేదీ లేదు. ఆయనను ధ్యానించడం పరమోత్కృష్ట కార్యంగా భావించి చేస్తే సర్వకామనలు సిద్ధింపజేస్తుంది శివధ్యానం. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమోజస జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమూలయ. కృష్ణ, 1,000 సార్లు పూజించే కన్నా ఒక్కసారి స్తోత్రం చేయడం గొప్పది. 1,000 సార్లు స్తుతించడం కన్నా ఒక్కసారి జపం చేయడం శ్రేష్టము. 1,000 సార్లు జపించడం కన్నా ఒక్కసారి ధ్యానించడం చాలా మంచిది. 1,000 సార్లు ధ్యానిస్తే ఒక లయ, అంటే ఒక జన్మతో సమానమవుతుంది. అసలు దేనికైనా ప్రధానమైనది భక్తి. ఆ భక్తి బాహ్య, అనన్య, ఏకాంతము అనే 3 రకాలుగా ఉంటుంది. బాహ్య భక్తి అంటే అత్యంత మందంగా ఉంటుంది. ఇది ప్రవర్ధమానం కాగా రూపం మార్చుకుంటుంది. ఇక 2వ రకం భక్తి అనన్య భక్తి. ఇది కొంచెం చురుకుగా సాగుతుంది. కొందరు జన్మతః అనన్య భక్తియుతులవుతారు. మరి కొందరు బాహ్య భక్తిలోంచి ఇందులోకి వస్తారు. ఈ అనన్య భక్తి క్రమంగా 3వ తరహాలోకి పరిణమిస్తుంది, ఏకాంత భక్తి. ఇది అతి శీఘ్రమైన విధానం. ఈ జన్మలోనే శివ సాయుధ్యాన్ని కల్పిస్తుంది. భక్తి 1, 2 గడిచి కానీ లేదా పురాకృత సుకృతం వల్ల జన్మతః కానీ ఈ భక్తి అబ్బుతుంది. వేగంలో భేదమే కానీ ఈ భక్తి మార్గాలు 3 దేనిని అనుసరించినా కూడా క్రమశః శివలోకం చేరడం తథ్యం. జపము. జపం కూడా 3 రకాలు. 1 ఉదాత్త, అనుదాత్త స్వరితాలతో అందరికీ వినబడేలా చేసేది. ఇది వాచక జపం అనబడుతుంది. పెదవులు కదుపుతూ ధ్వని బయటవారికి వినబడకుండా చేసేది ఉపాంశువు. ఇది మధ్యమ ఫలాన్ని ఇస్తుంది. పెదవులు కూడా కదపకుండా తనలో తనే జపించుకోవడం మానస జపం. ఇది అత్యుత్తమమైన పద్ధతి. ఇక అగర్భ జపం, సగర్భ జపం అని మళ్ళా 2 రకాలున్నాయి. అగర్భ జపం అంటే జపానికి ముందు వెనుకలలో ప్రాణాయామం చేయడం. అంటే ప్రాణాయామం చేసి జపించి మళ్ళా ప్రాణాయామం చేయడం. ప్రాణాయామం చేస్తూనే అదే స్థితిలో ఉండి 40 సార్లు జపించే పద్ధతిని సగర్భ జపం అంటారు. 40 సార్లు జపించే శక్తి లేని వాళ్ళు 5 సార్లు కానీ 3 సార్లు కానీ కనీసం ఒక పర్యాయమైనా జపించాలి. సగర్భంగా మానసిక జపం ఒక్కసారి జపించినా అది అనేక రెట్ల యొక్క సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వ్రేళ్ల మీద కన్నా వ్రేళ్ల మీదనున్న రేఖలపై లెక్కిస్తూ చేస్తే 8 రెట్ల అధికమైన ఫలాన్ని కలుగజేస్తుంది. పుత్రజీవి బీజాలతో జపించినట్లయితే అంతకు 10 రెట్లు ఫలితం కలుగుతుంది. అంతకన్నా శంఖమణులు, వాటికన్నా ప్రవాళాలు, వీటికన్నా స్ఫటికలు, వాటికన్నా ముత్యాలు, అంతకంటే పద్మబీజాలు అధికమైన ఫలదాలు. బంగారపు జపమాలతో చేస్తే చెప్పనలివి కాని ఫలం.
కుశగ్రంథులు కానీ రుద్రాక్షమాలలు కానీ వాడినట్లయితే ఆ ఫలాన్ని మనమే కాదు శివుడు కూడా చెప్పలేడు. జపమాలిక. జపమాలలో 30 రుద్రాక్షలుంచి జపించితే ధనప్రాప్తి కలుగుతుంది. 27 రుద్రాక్షమాలతో జపిస్తే పుష్టి కలుగుతుంది. 25 రుద్రాక్షల మాల ముక్తి హేతు అవుతుంది. 15 రుద్రాక్షల జపం అభిచారిక సఫలం కావడానికి వినియోగిస్తుంది. 54 రుద్రాక్షల మాల హృదయానికి మించింది. 108 రుద్రాక్షల మాల సర్వశ్రేష్టం. అంగుష్ట జపం మోక్షం కలిగిస్తుంది. తర్జనితో జపిస్తే శత్రునాశనం, అనామికతో జపిస్తే శాంతి, కనిష్టాంగులిపై జపం శుభప్రదం. ఇంట్లో చేస్తే జపం కన్నా గోశాలలో చేసే జపం మిన్న. అరణ్యాలు, ఆలయాలు, పర్వతాలు, పుణ్య నదీ తీరాలు, దేవాలయాలు, గురు బ్రహ్మాగ్నుల సన్నిధిని మరి జపం శ్రేయం. గోవు ఎదుటగా జపం అత్యంత పుణ్యప్రదం. అభిచారాధికాలను దక్షిణాభిముఖంగా జపం చేయాలి. ధనం నిమిత్తం చేసేవాళ్ళు పశ్చిమ దిశ వైపు ముఖం పెట్టుకొని చేయాలి. శాంతిని కోరేవారు, మోక్షం కోరేవారు, ఏ కోరికలు లేకుండా విధిగా జపించేవాళ్ళు ఉత్తరముఖంగా కూర్చొని జపించాలి. కామ్యసిద్ధి కోసం, వశీకరణ ఆకర్షణల కోసం, లౌకిక విజయాల కోసం తూర్పు ముఖంగా కూర్చొని జపాన్ని చేయాలి. మొలపై భాగంగా యజ్ఞోపవీతం తప్ప ఇతరమైన నూలు కానీ లేదా వస్త్ర విశేషం కానీ ఎప్పుడు ఉండే గొలుసులు, కాశీతాళ్లకు ఈ నియమం వర్తించదు. అంటే ఉండరాదు. అంటే చొక్కా తొడుక్కొని, తలపాగా చుట్టుకొని, గొంతుకకు గుడ్డ చుట్టుకొని జపం చేయకూడదు. కామము, క్రోధము, వికారము మొదలైనవి రహితంగా జపించాలి. స్నానం చేయకుండాను, చేసినా సరే అపవిత్రంగా ఉన్నప్పుడు జపం చేయకూడదు. తుమ్ములు, దగ్గు వస్తే జపం చేయకూడదు. చేస్తుండగా వస్తే జపం ఆపేయాలి. ఉమ్మి వచ్చినా, ఆవలింత వచ్చినా కూడా అంతే. కుక్క కనిపించినా, నీచులు కనిపించినా జపం ఆపివేయాలి. జప సమయానికి కానీ జప మధ్యలో కానీ ఆటంకాలు కలిగితే రెండుకను రెప్పపాటుల కాలం ఆగి ఆచమించి శివపార్వతులను ధ్యానించి విఘ్నేశ్వరుని స్మరించి గురుస్మరణం చేసి పునః జపం కొనసాగించాలి. నడుస్తూ కానీ, పడుకుని కానీ, యథాలాపంగా కూర్చుని కానీ, రాజవీధుల్లో కానీ, అపవిత్ర స్థలాలలో కానీ జపాన్ని చేయకూడదు. ఇంతవరకు జపవిధి అయితే ఈ జప విధానం యోగులకు వర్తించదు. అలాగే కలియుగంలోని భక్తులకు కూడా వర్తించదు. ఆ యోగులు, కలిజీవులు వాళ్ళ ఇష్టానుసారంగా యథేచ్ఛగా పంచాక్షరిని జపించుకోవచ్చు. కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా, నడుస్తున్నా, ఏ అవస్థలో ఉన్నా పంచాక్షరిని జపించుకోవచ్చు. అయితే యోగులు కాని వారు సదాచారాన్ని కూడా పాటించినట్లయితే మరింత సత్ఫలం పొందుతారు. ఎలాగంటావా? వాళ్ళు అగ్నుల వంటి వాళ్ళు. అగ్నికి శుద్ధి ఏమిటి? ఆ జన్మశుద్ధులు వాళ్ళు యథేచ్ఛగా జపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. ధ్యానానికి అవరోధం కలిగినప్పుడు ధ్యానానికి నడిమి కాలం వృధా కాకుండా ఉండడం కోసం జపం చేస్తారు. అందువలన వారి ధ్యాన జప తపాదులను ఆక్షేపించడం చేయకూడదు. కాకపోతే ఒక్క మాట, ఈ పంచాక్షరిని క్షుద్రమైన పనులకు మాత్రం ప్రయోగించకుండా ఉండడం అత్యంత ఆవశ్యకమైన విషయం. యోగ పంచకం. ఉపమన్యుడు చెప్పినంత విన్న కృష్ణుడు యోగ పంచకం గురించి చెప్పమని కోరుతూ ఆ మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు. యోగ చిత్తవృత్త నిరోధక అన్న ముక్క నువ్వు వినే ఉంటావు. ఇష్టానురాజ్యంగా సాగే చిత్త ప్రవృత్తిని అరికట్టి పరముడి యందే లగ్నం చేయడం యోగం అనబడుతుంది. ఈ యోగం 5 రకాలు: మంత్రయోగం, సర్పయోగం, భావయోగం, అభావయోగం, మహాయోగం. మంత్రయోగం అంటే నిరంతర మంత్ర జపం వల్ల ఇతరేతర వృత్తులనన్నింటినీ అరికట్టి తన్మంత్రవాచ్యుడైన దైవం యందే ఏకాగ్రుడు కావడం. స్పర్శయోగం. మంత్రయోగాన్ని ప్రాణాయామ సహితంగా ఆచరించినట్లయితే అది స్పర్శయోగం అనబడుతుంది. భావయోగం. మనసును దైవమనందు నిలిపి మంత్రం కానీ ప్రాణాయామం కానీ అవసరం లేకుండా చేసేది భావయోగం. అభావయోగం. ఆ అభావంలోనే విశ్వం సమస్తు శివాంతర్లీనంగా తలచి చేయడమే అభావయోగం. మహాయోగం. ఉపర్యుక్త అభావయోగంలో శివమొక్కటే దర్శింపబడినట్లయితే అది మహాయోగం అని పిలుచుకుంటుంది.
అహింస, సత్యము, దొంగిలించకపోవడము, బ్రహ్మచర్యము, ఇతరుల నుండి ఏమీ దానం పట్టకపోవడము అనేవి యమము అనబడతాయి. శుచి, శుభ్రము, తృప్తి, తపము, జపము, ప్రార్థన అనేది నియమము. పద్మాదులు, ఆసనాదులు, ప్రాణవాయువు నిరోధమే ప్రాణాయామం. గర్భాంతర వాయువుని నాసాపుటాల ద్వారా వదలడాన్ని రేచకమంటారు. బయట నుండి గాలిని లోపలికి పీల్చడాన్ని అంటే ఉచ్ఛ్వాసాన్ని పూరకం అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనిది కుంభకం అంటారు. ఇవి టూకీగా చెప్పాను సుమా. ఈ రేచకపూరక కుంభకాలను యథేచ్ఛగా యథాశక్తి అభ్యసించడం ద్వారా ప్రాణాయామానికే చేరతారు. ప్రాణం అపానం, వ్యానం ఉదానం సమానం. నాగం, కూర్మ, కృపుర, దేవదత్త, ధనంజయం అనే మనలో వాయువులు 10 రకాలుగా ఉంటాయి. ప్రయాణికత వల్ల ప్రాణవాయువు అయింది. ఆహారాన్ని దిగువకు గ్రహించేది అపానం, సర్వాంగాలను పెంచేది వ్యానం, మర్మస్థానాలని ఉద్రేకపరిచేది ఉదానం, సర్వాంగాల సమానంగా వర్తించేది సమానం. త్రేన్పులు అవి కలిగించేది నాగవాయువు అయితే వికాసాన్ని కలిగించేది కూర్మవాయువు. కృకురవాయువు క్షుతదాయి. ఆవలింతకు మూలం దేవదత్త వాయువు. ఒళ్ళంతా వ్యాపించి ఉండేది ధనంజయ వాయువు. ఇది ఒక్కటేనయ్యా కృష్ణ, మనం చచ్చిన తర్వాత కూడా మన దేహాన్ని వదలకుండా ఉండేది ధనంజయ వాయువే. రోజు రోజు క్రమక్రమంగా సాధించినట్లయితే ఈ ప్రాణాయామం సర్వదోషాలను హరిస్తుంది, శరీరాన్ని సంరక్షిస్తుంది. ఎన్ని తపస్సులు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, దానాలు ఏమైనా చెయ్యి, నువ్వు వాటన్నింటి ఫలం కలిపితే సక్రమమైన ప్రాణాయామాభ్యాసంలోనే 16వ వంతుకు వస్తాయో రావో కూడా తెలియదు. ఇక ధ్యానము, ఇది కూడా యోగాభ్యాసంలో భాగమే కనుక చెబుతున్నాను. ద్వైచింతాయాం అనే వ్యుత్పత్తను సారంగా ఎడతెరిపి లేనటువంటి ఏకబిగి చింతనమే ధ్యానం అనిపించుకుంటుంది. యోగం ప్రారంభించదలుచుకున్నవాడు అంటే ధ్యాత ముందుగా ధ్యానము, ధ్యేయము, ప్రయోజనము అనేవి 3 క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాతనే యోగాభ్యాసానికి సిద్ధపడడం సబబైన పని. యోగ విఘ్నాలు. ఉపమన్యుడు కృష్ణుడికి చెప్పినట్లుగా వాయుదేవుడు షట్కులీన మునులకు చెబుతూ ఉన్నాడు. కృష్ణ, ఆలస్యం తీవ్రతరమైన వ్యాధులు, పొరపాట్లు, సందేహాలు, చిత్తచాంచల్యము, అశ్రద్ధ, భ్రాంతి, సంకటాలను పాటించడము, ఇంద్రియ సుఖాల మీద విపరీతమైన వాంఛ, మనసు బాగులేకపోవడము అనే ఈ 10 కూడా యోగాభ్యాసానికి విఘ్నాలే. మనస్సు, శరీరము ఉభయము కూడా కార్యోన్ముఖం కాకపోవడం ఆలస్యము. పురాకృత కర్మ లేదా వర్తమాన దైహిక కఫవాత పిత్తాలలోని భేదాల వలన ఏర్పడే ఇబ్బందులే రోగాలు. అభ్యాసంలో కలిగించే అధిక విరామ సమయాల వల్ల వచ్చేవి ప్రమాదాలు అనబడే పొరపాట్లు. ఈ పొరపాటు వల్ల ధారణ తడబడిపోతుంది. అటు ఇటు అని ఎడతెగని ఆలోచనలో ముంచెత్తి భ్రష్టు పట్టించేస్తుంది సందేహం. విషయేతరాలపై మనసు చెలించడం చిత్తచాంచల్యం, అభిరుచి కొరవడడం వల్ల వచ్చేది అశ్రద్ధ. బుద్ధికి అతిచారం పట్టడం అనే విపరీత బుద్ధిని భ్రాంతి అంటారు. అజ్ఞానపరమైన అంతర్వేద సంకటం లేదా ఆధ్యాత్మిక దుఃఖం శరీర తాపంగా సంభవించేది ఆది భౌతిక దుఃఖం. అస్త్రాలు, శస్త్రాలు, పిడుగుపాటు వగైరాల వలన లభించేది ఆది దైవిక దుఃఖాలు. ఈ దుఃఖత్రయమే సంకటం అనే ముద్దు పేరుతో పిలువబడుతుంది. ఇచ్ఛా విఘాతం వల్ల కలిగేది మనశ్చాంచల్యం. కడపటిది చెప్పేదేముంది, ఇంద్రియాలు బలవత్తరాలు కదా, తద్వారా లోలత్వం, దానివల్ల పతనం మామూలే. ఇలాంటి యోగ విఘ్నాలు 10ంటిని నెక్కుకు రాగలిగితే అభ్యాసము ఓ కొలిక్కి చేరుకుంటుంది. అప్పుడు 6 రకాలైన యోగ సిద్ధులు స్పష్టమవుతాయి. అవి ప్రతిభ, శ్రవణము, వార్త, దర్శనము, ఆస్వాదము, నివేదన. ప్రతిభ అంటే ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగానే తెలుసుకోవడం. శ్రవణము, వినేందుకు ప్రయత్నం చేయకపోయినా వాటికవే శబ్దాలు వినబడడం. వార్త అంటే సర్వప్రాణుల విషయాలు అవలీలగా తెలియడం. దర్శనము, దివ్యమైన దృశ్యాలను దర్శించబడము. ఆస్వాదము, అద్భుతమైన రసాలు ఆస్వాదింపబడము. నివేదన, ఈ యోగంలో లోకపాలురు దివ్య సుగంధాలను అందజేస్తూ ఉంటారు. బ్రహ్మాది దేవతలు సాక్షాత్కరించి బహువిధ రత్నాదులను బహూకరిస్తారు. స్వచ్ఛందమైన మధురమైన వాక్పటిమను కలుగుతుంది. సురకాంతలు వినమ్రలై సర్వవిధ ఔషధులను, రసాయనాలను కూడా అందచేస్తారు. ఇవే కాకుండా
పృథ్వీతత్వ, అగ్నితత్వ, జలతత్వ, ఖేతత్వ, వాయుతత్వాదులు, ప్రాజాపత్యాది ఐశ్వర్యాలు, విష్ణు ఐశ్వర్యాదులు, గణేశాది ఐశ్వర్యాదులు అనేకం ఉన్నాయి. ఏ విధమైన ఆయాసాలు అనారోగ్యాలు లేనివాడే యోగాభ్యాసం చేయాలి. శుభకరమైన ప్రాంతాలలోనూ ఆనపాయ స్థలాలలోనూ ఏకాంతము, నిశ్శబ్దత, నిర్భీతి ఉన్న స్థలాలలోనూ మాత్రమే యోగాభ్యాసం చేయాలి. మంచి పరిమళాలు విరజిమ్మే పువ్వులు, సమిధులు, దర్భలు, శుద్ధోదకం అందుబాటులో ఉండే ప్రాంతాన, కందమూలాదులు విరివిగా కలిగిన ప్రాంతాన మాత్రమే యోగాభ్యాసం చేయాలి. అగ్నికి నీళ్లకు దగ్గరలో చేయకూడదు. ఎండుటాకులు ఎక్కువగా ఉన్న చోట, ఈగలు దోమలు సంగీతం పాడుతుండే చోట, పాములు మొదలైన క్రూర జంతువులు స్వేచ్ఛా విహారాలు చేసే చోట, వ్యాఘ్రాదులున్న స్థలాలలోనూ, భయంకర ప్రదేశాలలోనూ, దుర్మార్గులు మసలే చోట, మరీ నదీ నదాల సముద్ర తీరాల అంచున, ఎత్తైన కట్టడాల అగ్రభాగాన, పుట్టల దగ్గర, పాడుబడ్డ ఇళ్లల్లోనూ, 4 త్రోవల కూడల్లోనూ, రాజవీధిలోనూ, జీర్ణావాసాలలోనూ, పాతబడ్డ పశుశాలలోనూ, మలమూత్రాది విసర్జన స్థలాలలోనూ, నిందిత స్థలాలలోనూ, వల్లకాట్లోనూ యోగాభ్యాసం చేయకూడదు. తనకు మనస్ఫూర్తిగా నచ్చినది, పెద్దలచే చెప్పబడినది, వసతులు కలిగినది అయిన చోటనే యోగాభ్యాసం చేయాలి. తనకు నచ్చింది కదా అని నిషిద్ధ స్థలాలలో చేయకూడదు. అర్హమైన చోటనే అభ్యాసం మొదలుపెట్టాలి. ధ్యానము. శివధ్యానం ఎల్లవేళలా చేస్తూనే ఉండాలి. శివమూర్తులు 3 రకాలుగా ఉంటాయి: ఘోరమూర్తి, మిశ్రమమూర్తి, ప్రశాంతమూర్తి. వీటిలో ఘోరమూర్తిని ఆరాధించడం సద్యసల అంటే సద్య ఫలప్రదంగా చెబుతారు. రెండవదైన మిశ్రమమూర్తిని ఆరాధించడం వల్ల కూడా తొందరలోనే గుణం కనిపిస్తుంది. కడపటిదైన ప్రశాంతమూర్తిని ఆరాధించడం కేవలం మోక్షం కోసమే. ధ్యానం 2 రకాలు: ఒకటి సవిషయం, 2 నిర్విషయం. ఈ రెంటిల్లో నిర్విషయం అనేది ఎందుకు కొరగానిది అని ఒక వాదం. అయితే సవిషయం సాకారోపాసనమని, నిర్విషయం నిరాకారోపాసనమని చెప్పేవారు కూడా ఉన్నారు. ఎలాగో అలాగా శివధ్యానం అంటూ మొదలు పెడితే అదే మనల్ని సక్రమమైన మార్గాన, యోగ్యమైన మార్గాన నడిపిస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల దివ్యమైన సిద్ధులు చేకూరతాయి. ఈ సిద్ధులు 4 రకాలు. అవేంటి అంటే శాంతి, ప్రశాంతి, దీప్తి, ప్రసాద. శాంతి అంటే సర్వ ఆపదలు సమసిపోవడం శాంతి సిద్ధి. ప్రశాంతి అంటే ప్రత్యక్ష పరోక్షాలు అనే బాహ్య అభ్యంతర దుఃఖాలన్నీ కూడా దూది పింజల్లా చెదిరిపోవడమే ప్రశాంతి సిద్ధి. దీప్తి అంటే మనం వెలుపలనే కాకుండా మన అంతర్గతంలో కూడా ఉండే ఎలుగును గాంచగలగటం, అంతస్సులో ఉండేటువంటి ఎలుగును గాంచగలగడం కూడా దీప్తి నామక సిద్ధి. ప్రసాద అంటే బుద్ధి స్వస్థంగా ఉండడం. బాహ్యాంతరాలైన సాధనాలన్నీ బుద్ధి ప్రసన్నత వలనే అనుకూలిస్తాయి అని తెలుసుకోవాలి. ధ్యానించదగ్గది శివుడొక్కడే. ఎల్లవేళలా శివధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం లేనిదే శివజ్ఞానం సమకూరదు. ప్రాణాయామాది యోగాభ్యాసం లేనిదే ధ్యానం సిద్ధించదు. అందువల్ల ధ్యానంతో తుల్యమైన తీర్థం కానీ, యజ్ఞం కానీ, తపస్సు కానీ లేవని తెలుసుకోవాలి. శివయోగులు ఏనాడు పాపలిప్తులు కారు. అందువల్ల వారికి నివాస స్థలాలని, అన్నపానీయాలని, శయ్యా వస్త్రాలని ఇస్తూ ఉండాలి. దాని ద్వారా వారు అనుగ్రహించడం వల్ల మనకు కూడా శివతత్పరత కలిగే అవకాశం ఉంది. శివుని నిమిత్తం కానీ, శివభక్తుల నిమిత్తం కానీ ప్రాణాలను సైతం విడవగలిగిన వాడిని మించిన శైవోత్తముడు, ముక్తపురుషుడు మరి లేడనే చెప్పాలి. మృతి చెందిన శివయోగుల విషయంలో మైలా గీలా అంటూ అతిచారం చెయ్యనక్కర్లేదు. స్వల్ప శౌచం చాలు. మృతదేహం ఖననం చేయాలి లేదా జలస్థాపితం కూడా చేయవచ్చు. అపరకర్మ కూడా శుభకార్యంలాగానే మహోత్సాహంతో చేయాలి. శివయోగులు ఆస్తులు శివభక్తులే అనుభవించాలి. అతని వారసులు శైవులు కాకపోతే దాన్ని శివభక్తులకే వినియోగించాలి అన్నాడు వాయువు. మంగళాంతం. ఆ విధంగా వాయువు చేత బోధించబడిన శైవ సంహితనంతా వినిన వారే మరునాటి ఉదయం యజ్ఞ సమాప్తిని చేసి అవబృధ స్నాతులైన మహర్షులందరూ సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళారు.
బ్రహ్మను సందర్శించారు, నమస్కరించారు. తను చెప్పినట్లుగా చేసుకువచ్చిన మునులను చూచి ఆనందించాడు బ్రహ్మ. సనత్కుమారుడు నందికేశ్వరుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గతంలో ఒకప్పుడు శివమాయా మోహితుడైన సనత్కుమారుడు తనే యోగి శ్రేష్ఠుడును అనే గర్వంతో నందికేశ్వరుడికి అభ్యుత్థాన అభివాదులను ఆచరించకపోవడం చేత ఆయన అలిగి సనత్కుమారుడు ఒంటిగా మారిపోవాలి అని శపించాడు. అది భరించలేని నేను శివుడి ద్వారా నందికేశ్వరునికి నచ్చజెప్పించగా ఆ మహనీయుడు శాపోపహరణం చేశాడు. కానీ మనసులో ఆ దుగ్ధ ఉండిపోయింది కదా. అందువల్ల ఆ నందికేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కోసం సనత్కుమారుడు మేరిగిరి మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యే తరుణం చేరువయ్యింది. నందికేశ్వర సాక్షాత్కారానికి పూర్వమే మీరు వెళ్ళి సనత్కుమారుణ్ణి దర్శించండి అని చెప్పి పంపించాడు. బ్రహ్మ ఆనతి ప్రకారం మునులందరూ సనత్కుమారుణ్ణి చేరారు. అదే వేళకు దివ్య విమానారూఢుడై పార్షద సేవితుడై వచ్చాడు నందికేశ్వరుడు. సనత్కుమారుణ్ణి అనుగ్రహించాడు, తన ప్రసన్నతను తెలియచేశాడు. అనంతరం సనత్కుమారుడు నైమిషీయులను నందికేశుడికి పరిచయం చేశాడు. వారి కోరిక మన్నించిన నందికేశుడు వారికి శివతత్వాన్ని బోధించి వెళ్ళిపోయాడు. నందీశ్వరుడు నుంచి శాంభవ దీక్షను గ్రహించిన ఆ షట్కులీన మునులు తద్దీక్ష సాఫల్యార్థం ఇష్ట ప్రాణ భావలింగాలను ఉపాసించి పరమపదాన శివ సాయుధ్యం పొంది శాశ్వతమైన ముక్తులయ్యారు. ఈ విధంగా శివమహాపురాణమనే ఈ శైవ సంహిత సప్తకాన్ని సనత్కుమారుడు వేదవ్యాసుడికి ఉపదేశించాడు. ఆయన నాకు నేర్పాడు, దానిని నేను మీకు చెప్పాను. ఓ సవనకాది పుణ్యభాగులారా, ఈ మహాపురాణాన్ని వేదాధికారం లేని వారికి, శివభక్తి లేని వారికి, శిష్యులు కాని వారికి, నాస్తికులకు చెప్పకూడదు. అటువంటి వారికి చెప్పడం వల్ల దివ్యత్వం ఆక్షేపణీయంగా పరిణమించి తద్వారా చెప్పిన వారికి నరకం సంభవించే ప్రమాదం కూడా ఉంది. గురు శుశ్రూషాసక్తులైన శిష్యులకు ఉపదేశించినట్లయితే ఇది తెలుసుకోవడం వలన వారిని శిష్యులుగా పొందడం వల్ల ఉపదేశులు కూడా తరిస్తారు. మీరు బహుపురాణ విషయ శ్రోతులు, నాకు చిరకాల శ్రోతలు, మీదు మిక్కిలి కపట మెరుగుని జిజ్ఞాసువులు కనుక మీకు ఈ 4 మంచి మాటలు చెప్పాను. ఇక నాకు సెలవిప్పిస్తే నా ప్రయాణం కొనసాగిస్తాను అంటూ సూత మహర్షి మూర్తిభూత వినయుడై సౌనకాదులకు చేతులు జోడించాడు. శ్రోతలైన శ్రోత్రియుల శృత్యర్థవిధుడైన సూతుణ్ణి ఆశీర్వదించారు. పొలిమేరల వరకు సాగనంపారు. మరలిచ్చిన వారే సత్రమనే పేరు కలిగిన రుద్రయాగాన్ని శుభావహంగా నిర్వర్తించారు. ఆ తర్వాత సర్వపాపనాశి అయిన కాశీక్షేత్రం చేరారు. ఆయుష్కాలమంతా అక్కడే శివారాధనలో గడిపి అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందారు. శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమున వాయవీయ సంహిత సమాప్తము. శ్రీ వేదవ్యాస మహామునీంద్ర విరచితమైన శ్రీ శివమహాపురాణానికి సంక్షేపాంధ్రవచన సర్వస్వం సంపూర్ణము. శివో రక్షతు సర్వదా. నిన్ను నమ్మిన రీతి నమ్మను నరులున్నీ కన్న నాకెన్నలేరన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండా పత్సహాయయుండు నాయన్న ఎన్నడు నన్ను సంస్కృతి విషాంభోది దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది దేల్చేదొకదే శ్రీకాళహస్తీశ్వర. ఓం మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణము సంపూర్ణము. ఎవరైతే శ్రద్ధగా ఆలకించి ఆకర్ణించి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారో వారికి ఎల్లవేళలా కూడా శ్రీ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు మీపై చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ ఓం తత్సత్.